మెగాస్టార్ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ సివిల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చిరంజీవి వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. చిరంజీవి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన ఫోటో, పేరు, ఆయనకు ఉన్న బిరుదులతో పాటు వాయిస్, స్వరం ఉపయోగించకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జేఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. తన పేరును కొన్ని సంస్థలు యథేచ్ఛగా వాడుతున్నాయంటూ చిరంజీవి గత నెలలో హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. 30 ఆన్లైన్ సంస్థలతో పాటు ఈ-కామర్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో తన పేరు నచ్చనట్లు వాడుతున్నారంటూ దానిని నివారించి తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలంటూ చిరంజీవి పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైదరాబాద్ సివిల్ కోర్టు చిరంజీవి అనుమతి లేకుండా ఫోటో, పేరు, బిరుదులు, వాయిస్ ఉపయోగించి దుర్వినియోగం చేయకూడదని ఆశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.